హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గత వీడియోలో మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం ప్రారంభించాం. ఆ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. సో ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానేమి, ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల మనకు కలిగేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని మనం అప్లికేషన్స్ అంటాం. సో ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే బేసిక్ అంటారు. ఈ బేసిక్ మీకు బాగా వచ్చినట్లయితే మీరు మిగిలిన కాన్సెప్ట్ అన్నీ కూడా ఏంటంటే అల్లకోగగా నేర్చుకుంటారు. సో స్పెసిఫిక్గా ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ కూడా దీన్ని వాచ్ చేసి అంటే చూసి నేర్చుకోగలరని భావిస్తున్నాను. మరి ఇండక్టివ్ ఎఫెక్ట్ మీకు ఇంతకుముందే ఐడియా వచ్చింది. ద ఎఫెక్ట్ విచ్ ఇంక్లూడ్స్ పుష్ ఆర్ పుల్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఇన్ కోవలెంట్ మాలిక్యూల్. చూసారా? సో ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్, మనకి తెలుసు. నిస్సందేహంగా కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్, ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నా అది కోవలెంట్ మాలిక్యూల్ కిందకే వస్తుంది. మరి ఇటువంటి కోవలెంట్ మాలిక్యూల్లో సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పుష్ కావడం లేదా పుల్ కావడం మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. అచ్చమైనటువంటి తెలుగులో ప్రేరేపక ప్రభావము. మరి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల దీని ప్రాపర్టీస్ ఏంటి అంటే చూడండి, ఇట్ జనరేట్స్ పార్షల్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్. చూడండి, ఇట్ జనరేట్స్ పార్షల్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే ఇది పాక్షిక ధనావేశాన్ని, పాక్షిక రుణావేశాన్ని ఆర్గానిక్ కాంపౌండ్లో ఏర్పరుస్తుంది. రెండవది, ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. ఇది ఒక శాశ్వతమైనటువంటి ప్రభావం. ఇట్ ఈజ్ ఏ డిస్టెన్స్ డిపెండెంట్ ఎఫెక్ట్. ఇది కొంత డిస్టెన్స్ వల్ల ఇది కొంతవరకు ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఆపరేట్స్ ఎనీ త్రూ. సో ఇట్ ఆపరేట్స్ ఎనీ త్రూ, ఇట్ ఈజ్ ఆపరేట్స్ ఓన్లీ త్రూ సిగ్మా బాండ్స్. అంటే ఇది కేవలం సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వల్లనే ఏర్పడుతుంది. పై బాండ్ ఉంటే కాదు. దాన్ని వేరే ఎఫెక్ట్ అంటాం, తర్వాత చెప్తాం మనం. సో ఇవి ఈ 4 ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి చెప్తుంది, ఎలా ఏర్పడుతుంది అనేది మనకు చర్చిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ 4 పాయింట్స్ని కవర్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. ఓకేనా? చూడండి, ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ నేను ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ చెప్తున్నాను. ఇండక్టివ్ ఎఫెక్ట్ వాటి యొక్క అప్లికేషన్స్లో ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ వీడియో అంటే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను ఎట్లా తీసుకుపోతానంటే కాన్సెప్ట్ చెప్తాను, వాటికి సంబంధించినటువంటి బిట్లు నేను మీకు ఇస్తూ ఉంటాను. ఓహో, బిట్లు ఈ విధంగా అడగొచ్చు, బిట్ ఈ విధంగా అడగొచ్చు అనేటువంటి అవగాహన కల్పిస్తూ మీకు ఈ వీడియో చేస్తాను. కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు దీన్ని 1-2 సార్లు మీరు ఈ వీడియోని చూస్తూ ఒక సొంత నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. మొత్తం అన్నీ నేను వచ్చేటువంటి వీడియోలలో మొత్తం అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఒక సపరేట్ నోట్స్ చూసుకుంటే మీరు రోజు దాన్ని ఏంటంటే రీక్యాప్ చేసుకుంటుండొచ్చు. ఓహో, ఇది కదా ఈరోజు ఈ చెప్పిన కాన్సెప్ట్, ఇది నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఏం చెప్పాను దాన్ని చూసుకోండి, ఈరోజు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏం చెప్పాను చూసుకోండి, రెండింటిని బ్యారేజ్ చేసుకోండి. అలా నువ్వు ఎగ్జామినేషన్ పోయేసరికి ఇదే రివిజన్ నీకు, ఇక నువ్వు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. సో క్వశ్చన్ ట్యాగ్ నేనే ఇస్తున్నాను,
కాన్సెప్ట్ నేనే చెప్తున్నాను కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనతో మీకు ఇస్తున్నాను. ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఎగ్జామ్ రాస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. మీరు కాదు ఎగ్జామ్ రాస్తుంది. నేను ఎగ్జామ్ రాస్తున్నా. నేను ప్రిపేర్ అవుతున్నా. సిఎస్ఆర్కి కానీ ఏపీ సెట్కి కానీ నేను ప్రిపేర్ అవుతూ నేను తయారు చేసుకుంటూ నేను చదువుకున్నట్టుగా భావించి మీకు చెప్తున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో మనం దీన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక కాంపౌండ్ తీసుకున్న ప్రోపేన్ CH3 CH2 CH3 దీన్ని ఒక హెచ్ను ఇట్లా పెట్టేసి మీకు ఇంతకు ముందే చెప్పాను. హైడ్రోజన్లో ఉన్నటువంటి సిగ్మా బంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అంటే హైడ్రోజన్ బంధం గావించబడినటువంటి కాంపౌండ్లో హైడ్రోజన్ యొక్క ఇండక్టివ్ ఎఫెక్ట్ 0 అని చెప్పా. ఎందుకో తెలుసా? ఈ కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్లు తీసుకోవడం కానీ లేదా ఇవ్వడం కానీ జరగదు. ఎందుకు తెలుసా? కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 2.5, ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 2.2గా ఉంటుంది. అంటే ఇంచుమించు రెండు సమానంగానే ఉంటాయి కాబట్టి ఇది తీసుకోవడం లేదా ఇవ్వడం అనేటువంటి ప్రవృత్తి ఉండదు కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ 0 అంటాం. హైడ్రోజన్ యొక్క ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది 0గా మనం పరిగణిస్తాము. సో ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇంచుమించు సమానంగా ఉన్నాయి కాబట్టి దాదాపు 2.5 2.2 అంటే పెద్దగా తేడా లేదు. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీలో తేడా గినక ఉంటే మనకు పార్షల్లీ పాజిటివ్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. కాబట్టి పొలారిటీ దాన్ని ఏమంటామంటే మనం పొలారిటీ అంటాం. ఒక మాలిక్యూల్లో పొలారిటీ ఉండాలి అంటే తప్పనిసరిగా ఎలక్ట్రోనెగటివిటీలో తేడా అనేది ఉండాలి. ఈ తేడా అనేది 1.9 కన్నా ఎక్కువ ఉంటే అది అయానిక్ కాంపౌండ్ అయిపోతుంది. తేడా 1.9 కన్నా తక్కువ ఉంటే అది కోవలెంట్ కాంపౌండ్ కింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు పొలారిటీ రావడం లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇటువంటి ఈ ప్రోపేన్లో ఒక చోట నేను ఏంటంటే F అనేటువంటి ఆటాన్ని తగిలించాను అనుకో. ఫ్లోరిన్ ఏమవుతుంది? ఈ ఫ్లోరిన్ అనేది ఏంటంటే అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ, మొత్తం ఆవర్తన పట్టికలోనే అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి సో పీరియాడిక్ టేబుల్లోనే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి ఫ్లోరిన్ ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు చూడండి కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5, ఇది 4.4. కాబట్టి ఇప్పుడు తేడా ఎంత వచ్చింది చెప్పండి? 1.5. సో తేడా 1.5 వచ్చింది కాబట్టి ఈ ఫ్లోరిన్ అనేది అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఇది ఎలక్ట్రాన్ను పుల్ చేసింది, అంటే తన వైపుకు పుల్ చేసుకుంటుంది. చూసారా? చూడండి, తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఫ్లోరిన్ మీద నెగటివ్ ఛార్జ్ వస్తుంది. దాన్ని మనం పార్షల్లీ నెగటివ్ ఛార్జ్. సో ఇక్కడ కార్బన్ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్. కంప్లీట్గా రాదు, ఎందుకంటే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ 1.5 కదా. సో 1.5 కన్నా అంటే 1.9 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఫ్లోరిన్ F- వెళ్ళిపోతుంది, అయానిక్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇది కోవలెంట్ అన్నాం కదా, కాబట్టి 1.9 కన్నా తక్కువ ఉంది డిఫరెన్స్. అందుకే ఇక్కడ పార్షల్లీ నెగటివ్ ఛార్జ్ వచ్చింది. ఆటోమేటిక్గా కార్బన్ దగ్గర ఏంటంటే పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకేంట్రా అంటే పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పార్షల్లీ నెగటివ్ ఛార్జ్ వచ్చింది. దీన్నే ఫస్ట్ పాయింట్. ఇట్ జనరేట్స్ పార్షల్లీ పాజిటివ్ అండ్ పార్షల్లీ నెగటివ్ ఛార్జ్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్. జనరేట్ చేసిందా? చేసింది. ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్, ఇది అట్లనే ఉంటుంది పర్మనెంట్. అండ్ ఇట్ ఈజ్ ఎ డిస్టెన్స్ డిపెండెంట్ ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి, థర్డ్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండవ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కార్బన్ ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్లను సిగ్మా బాండ్ ద్వారా ఇస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్లు కొరత అనేది కార్బన్ దగ్గర ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంటుంది. కాబట్టి దీని హెల్పింగ్ నేచర్గా ఏంటంటే రెండవ కార్బన్ ఏంటంటే అయ్యో వీడు ఎలక్ట్రాన్లు ఇస్తున్నాడు కదా, పాపం ఎలక్ట్రాన్ కొరత ఉంది కదా, కొద్దిగా సహాయం నేను కూడా చేస్తాలే అని రెండవ కార్బన్ కొంచెం సహాయం చేస్తుంది. కాబట్టి కొంచెం పాజిటివ్ ఛార్జ్. ఫస్ట్ కార్బన్ అంత పాజిటివ్ ఉండదు, కొంచెం తక్కువ.
నెక్స్ట్ థర్డ్ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా తక్కువ అవుతుంది. ఫోర్త్ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఒక 4 కార్బన్ల వరకు మనం చూడవచ్చు, ఆ తర్వాత కనుమరుగైపోతుంది అని చెప్తున్నాం. కాబట్టి అలాంటిది ఈ థర్డ్ పాయింట్ మనకు పనికొస్తుంది. ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్ డిపెండెంట్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్ డిపెండెంట్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ సిగ్మా బాండ్ అన్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ సిగ్మా బాండ్ ద్వారా మాత్రమే ఇది జరిగింది. చూసారా? సో ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, రెండవది పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. మరి నెగిటివ్ అంటే ఏంటి, పాజిటివ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఒకటి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, రెండవది నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే మీకు అర్థం కావడానికి నేను బ్రాకెట్లో రాశాను. పుష్ అంటే తొయ్యడం. ఏదైతే ఎలక్ట్రాన్లను సిగ్మా బాండ్ ద్వారా తోస్తుందో దాన్ని మనం ఏమంటారంటే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఒకవేళ లాక్కున్నట్లయితే దాన్ని మనం ఏమంటారంటే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. చూడండి, ఎగ్జాంపుల్తో మీకు బాగా అర్థమవుతుందండి. ఇక్కడ ఓ మైనస్ ఉందప్ప ఈ కాంపౌండ్లో, అంటే ఇది ఓ, ఇక్కడ ఏంటంటే ఒక కార్బన్ ఒక కార్బన్ ఒక కార్బన్ 3 కార్బన్లు, అంటే ప్రోపేన్కి ఓ తగిలిచ్చా, ఇక్కడ ప్రోపేన్కి ఎఫ్ తగిలిచ్చా. చూడండి, ఆక్సిజన్ ఎఫ్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ అనేది ఏంటంటే చూడండి, ఇక్కడ ఆక్సిజన్ నుంచి ఎలక్ట్రాన్లు వస్తున్నాయి. చూడు, ఆక్సిజన్ నుండి ఎలక్ట్రాన్లు వస్తుంది, అంటే పుష్ చేస్తుంది. ఆక్సిజన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను కార్బన్కి ఇస్తుంది. అంటే కార్బన్ తీసుకున్నట్లయితే దాన్ని ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ ఫ్లోరిన్ కార్బన్ నుండి పోతున్నాయి, కార్బన్ నుండి పోతున్నాయి, అంటే ఇక్కడ ఫ్లోరిన్ అనేటువంటి గ్రూపు జెడ్ అనేటువంటిది, దీన్ని మనం ఎఫ్ను ఓను జెడ్ అనుకున్నట్లయితే జెడ్ అనేటువంటిది ఏంటంటే పుష్ చేసినట్లయితే పాజిటివ్ అని, లేదా జెడ్ అనేది కార్బన్ నుంచి లాక్కుంటే నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని మనం అనుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సో పాజిటివ్ నెగిటివ్, ఎందుకంటే చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. నాన్న పాజిటివ్ అంటే ఏంది, నెగిటివ్ అంటే ఏంది అని ఫస్ట్ నేమ్ విన్నప్పుడు బాగుంటుంది. కొద్దిగా ఒక 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత మళ్ళీ చూసినాం అనుకో, పాజిటివ్ అంటే అదే ఇదే, పుష్ చేయడమా పుల్ చేయడమా, పుష్ చేయడమా పుల్ చేయడమా ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా? సో మీరు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒకటి జెడ్. ఓహో, జెడ్ అనేది ఏంటంటే ఓ కావచ్చు ఎఫ్ కావచ్చు, ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్, ఆర్గానిక్ కాంపౌండ్ లింక్ అయింది. జెడ్ నుంచి ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్న కార్బన్ వైపుకు పోయినట్లయితే ఎలక్ట్రాన్లు సిగ్మా ఎలక్ట్రాన్లు పోయినట్లయితే ప్లస్. ఒకవేళ జెడ్ఏ కార్బన్ నుంచి లాక్కుంటే పుల్ చేస్తే దాన్ని నెగటివ్. ఒక్కటి ఆలోచించండి, ఎప్పుడైతే కార్బన్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంటే నెగటివ్కి ఆపోజిట్ ఏంటి, ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఒకవేళ కార్బన్ నుంచి పోయినట్లయితే ఏమొస్తుంది మనకు, పాజిటివ్కి ఆపోజిట్ ఏంటి, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. బాగుంది కదా ట్రిక్, అంతే. ఓకే, రైట్. మరి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కొంచెం చర్చిద్దాం. ద ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆర్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్. మోర్ ఎలక్ట్రో పాజిటివ్ దాన్ హైడ్రోజన్, అంటే ఆక్సిజన్ కానీ ఇవి కానీ. అప్పుడు హైడ్రోజన్ కన్నా మోర్ ఎలక్ట్రో పాజిటివే కదా, అంటే మైనస్ ఉన్నటువంటి గ్రూపులు జెడ్. నెక్స్ట్ ద ఆటమ్ విచ్ ఆర్ మోర్ ఎలక్ట్రో
నెగటివ్ దాన్ హైడ్రోజన్. ఎందుకంటే ప్లస్ అంటున్నాం కాబట్టి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నప్పుడు నెగటివ్ అనేటువంటి వర్డ్స్ను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. నెక్స్ట్, ఇట్ డొనేట్స్ పుష్ ఎలక్ట్రాన్ పెయిర్ టువర్డ్స్ కార్బన్ చైన్. ఇది సెకండ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ మీకు కన్ఫ్యూజన్ అయితే సెకండ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ డొనేట్స్ అంటే పుష్ ఎలక్ట్రాన్ పెయిర్ టువర్డ్స్ కార్బన్ ఆటమ్. రైట్. దీనికి ఆపోజిట్ ఇట్ విత్డ్రా అంటే పుల్. సిగ్మా ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ కార్బన్ చైన్, కార్బన్ చైన్ నుంచి తీసుకోవడం. ఇది కార్బన్కి ఇవ్వడం. ఒకటి డోనారు, ఒకటి యాక్సెప్టర్. సిగ్మా ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తే పాజిటివ్, సిగ్మా ఎలక్ట్రాన్లను లాక్కుంటే కార్బన్ కాదు, ఇక్కడ మనం జెడ్ అనేటువంటి గ్రూప్ ద్వారా చెప్తున్నాం. జెడ్ అనేటువంటి ఒక గ్రూపు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కనుక బంధించబడినప్పుడు ఈ జెడ్ అనేది ఎలక్ట్రాన్లను కార్బన్ వైపుకి ఇస్తే ప్లస్, కార్బన్ నుంచి తీసుకుంటే మైనస్. బస్ కథం. ఇప్పుడు చూడండి, ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు యానయాన్స్ ఏదైనా సరే అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. దీనికి ఏ అనేటువంటివి ఏంటంటే ఇక్కడ రాసినటువంటి ఈ గ్రూపులన్నీ కూడా మనం ఏంటంటే ఏగా భావించవచ్చు. అలానే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో కూడా ఒక ఆర్గానిక్ కాంపౌండ్, ఇందులో ఏ అనేటువంటిది ఉంది. ఈ ఏ అనేటువంటి గ్రూప్ అనేది యానయాన్ అయినట్లయితే అంటే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చూసాం ఓ మైనస్ ఇట్లాంటి. కాబట్టి అందులో ఒకటి ఉంది, ఓ మైనస్ ఉంది. నెక్స్ట్ CH2, నెక్స్ట్ NH మైనస్, C డబుల్ బాండ్ O మైనస్. ఇలాంటివి ఇక్కడ ఏ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీని ఎలక్ట్రాన్ యొక్క డెన్సిటీ ఎక్కువ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇది కార్బన్ చైన్కు ఇస్తుంది, అంటే పుష్ చేస్తుంది. పుష్ అన్నప్పుడు ప్లస్సే కదండి, అంతే కదా. అవును సార్, ఇది ఎలక్ట్రాన్ ఇది ఇస్తుంది కాబట్టి కార్బన్ తీసుకుంటుంది, తీసుకున్నప్పుడు పైన మైనస్ అనేది ఏర్పడుతుంది. మైనస్ అనేది ఏర్పడింది కాబట్టి ఆపోజిట్ ఏంటి, ప్లస్ ఎఫెక్ట్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ అలానే మెటల్స్ కనుక వేసినట్లయితే, మెటల్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి. మెటల్స్ అన్నప్పుడు ఏమవుతుంది, మెటల్ ఎప్పటికే కానీ ఎలక్ట్రాన్లను ఇస్తుంది. ఇప్పుడు కార్బన్ దగ్గర ఒక మెటల్ ఉందనుకోండి, RMgX అంటాం, గ్రిగ్నార్డ్ రియేజెంట్. అదేంటి, మెగ్నీషియం మెటలే కదా. మెగ్నీషియం మెటలు ఈ హ్యాలైడ్ అలాంటిది ఈ కార్బన్ చైన్ కింద ఉన్నట్లయితే, అదేవిధంగా 2 R గ్రూపులు కాపరు లిథియం ఉన్నటువంటి ఈ గ్రూప్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇక్కడ ఏంటి, లిథియం అనేటువంటిది లేదా కాపర్ అనేటువంటిది బంధించబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మెగ్నీషియం మెటల్ అనేది కార్బన్కు బంధించబడినప్పుడు ఇటువైపు హాలోజన్ ఉంటుంది, ఇటువైపు కార్బన్ ఉంటుంది. కాబట్టి హాలోజన్కి ఇస్తుంది ఎలక్ట్రాన్లు, అలానే ఈ మెగ్నీషియం కార్బన్ కూడా ఇస్తుంది. అంటే ఇస్తుంది అంటే ఏంటి, పుష్ చేసినట్లే కదా, కార్బన్ వైపు పంపించినట్లే కదా. అప్పుడు కార్బన్ మీద ఏమవుతుంది, మైనస్ ఏర్పడుతుంది, అంతే కదా. మైనస్కి ఆపోజిట్ ఏంటి, ప్లస్ ఎఫెక్ట్. ఓకేనా. నెక్స్ట్ అలానే ఆల్కైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే, CH3 కానీ C2H5 గ్రూపులు కానీ ఉన్నట్లయితే, నిన్న చూసాం మనం ఎగ్జాంపుల్, నిన్నటి వీడియోలో చూసినట్లయితే ఇలా రాయడం కరెక్టా అని నేను అడిగాను. కాబట్టి ఇప్పుడు CH3 గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఈ CH3 ఏం చేస్తుంది, కార్బన్లో నుంచి ఎలక్ట్రాన్లు ఇంకొక కార్బన్కి ఇస్తుంది, అంటే ఏంటి, పుష్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రూపులు అన్నీ కూడా ఏంటంటే సిగ్మా బాండ్ ద్వారా ఎలక్ట్రాన్లను పుష్ చేసేటివే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కిందికి వస్తాయి. అలానే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కనుక చూసినట్లయితే ఏముంది, యానయాన్ అన్నావు కాబట్టి క్యాటయాన్ అనాలా, మెటల్ అన్నావు కాబట్టి నాన్ మెటల్కి సంబంధించినటువంటి హాలోజన్స్ అనాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాటయాన్ అన్నప్పుడు ఏంటంటే ప్లస్ కదా. ప్లస్ అంటే ప్లస్ అన్నప్పుడు ఏంటి, ప్లస్ ఎస్ మీద సల్ఫర్ మీద ప్లస్ ఉంది, దానికి 2 R గ్రూపులు ఉన్నాయి. అలానే
ప్లస్ ఉంది సల్ఫర్ మీద 2 హైడ్రోజన్లు ఉన్నాయి. నైట్రోజన్ మీద ప్లస్ ఉంది 3 హైడ్రోజన్లు ఉన్నాయి. నైట్రోజన్ మీద ప్లస్ ఉంది 3 ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి. ఓకే, కార్బన్ మీద ప్లస్ ఉంది 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇలా క్యాటయాన్లు ఉన్నటువంటివి ఈడగినకు ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది, ఇవి ముందుగానే ఎలక్ట్రాన్లు కొరత, కాబట్టి ఎలక్ట్రాన్ల కోసం ఇవి ఉన్నాయి. కాబట్టి వెంటనే పక్కనున్న కార్బన్ ఏంటంటే, మిత్రమా నువ్వు నాకు ఎలక్ట్రాన్లు ఇవ్వాల్సిందే అంటే తీసుకుంటుంది. అప్పుడేంటి, పుష్ చేస్తుందా పుల్ చేస్తుందా? ఇక్కడ పుల్ చేస్తుంది, లాగుతుంది. పుల్ అంటే ఏంటంటే లాక్కోవడం, విత్డ్రా చేయడం. కాబట్టి కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. కాబట్టి లాక్కున్నప్పుడు కార్బన్ మీద ఏమొస్తుందండి, ప్లస్సే కదా. అప్పుడు ప్లస్కి ఆపోజిట్ ఏంటండి, మైనస్. కాబట్టి మైనస్ ఎఫెక్ట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అని నేను షార్ట్కట్లో చెప్పాను. ఓకే, అలానే హాలోజన్స్ కనుక ఉన్నట్లయితే ఈ హాలోజన్స్ ఏంట్రా అంటే ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ ఉన్నట్లయితే ఈ హాలోజన్స్ అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటివి కాబట్టి ఇవి తప్పనిసరిగా ఎలక్ట్రాన్లను పుల్ చేసుకుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంట్రా అంటే ఎలక్ట్రాన్లు పుల్ చేసుకున్నప్పుడు కార్బన్ నుంచి లాక్కున్నప్పుడు కార్బన్ అనేది ప్లస్సే కదా ఏర్పడేది. ఆపోజిట్ ఏంటి, మైనస్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ అలానే 4వది గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్. గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ చూడండి, ఇక్కడ ఇటువైపు ఉండేదంతా కార్బన్ కాంపౌండ్ అనుకున్నట్లయితే ఈ కార్బన్ మీద 3 హాలోజన్స్ ఉన్నాయి. అదే ఈ కార్బన్ దగ్గర 3 హాలోజన్స్, ఒకే రకమైనటువంటి హాలోజన్స్, ఇటువైపు ఫ్లోరిన్ ఉన్నాయి, ఇటువైపు క్లోరిన్ ఉన్నాయి. ఓకే, అలానే C++OH, అలానే COOH, అలానే COCl ఈ గ్రూపులు ఉన్నట్లయితే చూడండి ఏమవుతుందంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఈ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ పుల్ చేసేస్తుంది. చేయడం వల్ల ఎలక్ట్రాన్లను లాక్కోవడం వల్ల ఈ కార్బన్ మీద ఏంటంటే ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్బన్ అనేది క్లోరిన్కు ఎలక్ట్రాన్లను ఇస్తుంది, డొనేట్ చేస్తుంది. అప్పుడు కార్బన్ మీద ఏమవుతుంది, ప్లస్ ఏర్పడుతుంది కదా. ప్లస్ ఏర్పడుతుంది, ఆపోజిట్ ఏంటి, మైనస్. కాబట్టి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ క్లోరిన్ చూస్తే ఫ్లోరిన్ అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి క్లోరిన్ కన్నా బలంగా లాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అత్యధిక పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది అత్యధిక మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్గా మనం పేర్కొంటాం. అలానే C++O అన్నప్పుడు ఏంటంటే కార్బన్ 5 ఎలక్ట్రాన్లు అనేటివి ఆక్సిజన్ మీదకి పంపిస్తాయి కాబట్టి O మైనస్ ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ మీద ప్లస్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎలక్ట్రాన్లను లాక్కుంటుంది. అంటే ఎలక్ట్రాన్లు లాగేటువంటి గ్రూపు, అంటే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇది కూడా అంతే, C++O కాబట్టి ఈ కార్బన్ దగ్గర ఈ ఆక్సిజన్కు పోతుంది ఎలక్ట్రాన్లు, ఈ ఆక్సిజన్కి పోతున్నాయి, 2 ఆక్సిజన్లకు పోతున్నాయి. కాబట్టి ఇది ఇంకా పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. కాబట్టి అంటే ఇది కూడా మైనస్ ఎఫెక్టే. ఇక్కడ C++O మళ్ళీ క్లోరిన్, ఇది కూడా లాక్కుంటుంది. కాబట్టి ఈ కార్బన్ అనేది ఇంకా డెఫిషియన్సీ ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్కు కారణమైనటువంటి గ్రూపు. ఈ విధంగా ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి మనం డిస్కషన్ చేశాము. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం. చూడండి, ప్రశ్న ఏంటంటే ప్రెడిక్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ ఆటమ్ రిగార్డింగ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అంటే ఇచ్చినటువంటి గ్రూప్ అనేటివి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చెందినవా, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చెందినవా, దేనికి చెందినవో గుర్తించండి అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 1 గినికి వచ్చినట్లయితే COOH ఇంతకు ముందే చూసాం. ఈ COOH గ్రూప్ కనుక ఆర్గానిక్ కాంపౌండ్ కనుక ఉన్నట్లయితే ఈ గ్రూప్లో 5 ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకుంటుంది, ఈ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఆర్గానిక్ కాంపౌండ్ కనుక బంధించబడి ఉంటే ఆ ఆర్గానిక్ కాంపౌండ్ కార్బన్ నుంచి లాగుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ కార్బన్ కాంపౌండ్ దగ్గర ఏంటంటే ప్లస్ ఏర్పడుతుంది. కాబట్టి ప్లస్కి ఆపోజిట్ ఏంటి, మైనస్. అంటే ఇది మైనస్ ఇండక్టివ్ సంబంధించినటువంటి గ్రూపు. ఓకే, రెండవది ఇప్పుడు చూడండి, C++ONA అంటే మెటల్ ఉంది చూసారా. మెటల్ అన్నప్పుడు ఏంటి, ఆక్సిజన్కి ఎలక్ట్రాన్లు ఇస్తుంది. ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్లు ఇచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, కార్బన్కి ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఆక్సిజన్కి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ మెటల్ ఇస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కార్బన్ నుంచి లాక్కో ఎలక్ట్రాన్లు.
కార్బన్కి ఇస్తాయి. కాబట్టి ఇస్తుంది కాబట్టి అప్పుడు కార్బన్కి ఏమవుతుంది అంటే ఈ గ్రూప్ బంధించబడినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్న కార్బన్కి. బాగా అర్థం చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మైనస్కి ఆపోజిట్ ఏంటి ప్లస్, కాబట్టి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అలానే ఇప్పుడు సి డబుల్ బాండ్ ఓ CH3 అనుకున్నట్లయితే ఈ కార్బన్ ఏంట్రా అంటే ఆక్సిజన్కి ఇస్తుంది, కానీ ఇక్కడ పైన ఇంకొక ఆక్సిజన్ కూడా ఉంది కాబట్టి అది ఎలక్ట్రాన్లను లాక్కుంటుంది. కాబట్టి అప్పుడు తప్పనిసరిగా ఏంటి ఇక్కడ ప్లస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి డెఫిషియన్సీ అన్నప్పుడు కార్బన్ నుంచి లాక్కుంటుంది, పుల్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఏర్పడింది కాబట్టి ఆపోజిట్ ఏంటి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. నెక్స్ట్ అలానే సిఎన్ సైనైడ్ గ్రూప్ కిందకు ఉన్నట్లయితే చూడండి, కార్బన్ నుంచి నైట్రోజన్కి ఎలక్ట్రాన్లు వచ్చినాయి, నైట్రోజన్ మీద పుష్కలంగా ఎలక్ట్రాన్లు ఉండిపోతాయి. అప్పుడు కార్బన్ దగ్గర డెఫిషియన్సీ ఏర్పడినట్లే కదా, ఇక్కడ ప్లస్ ఏర్పడినట్లే కదా. మరి ఇది ప్లస్ ఏర్పడిందంటే ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి లింక్ అయినట్లయితే అందులో కార్బన్ నుంచి ఏం చేస్తుంది పుల్ చేస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్లు తీసుకొని ఈ ప్లస్ను పోగొట్టుకుంటుంది, అంటే లాక్కుంటుంది. కాబట్టి లాగినప్పుడు ఏమవుతుంది ఈ పక్కన ఉన్నటువంటి కార్బన్ మీద ప్లస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్లస్కి ఆపోజిట్ ఏంటి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో NO2 గ్రూప్ చూసినట్లయితే నైట్రోజన్ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి నైట్రోజన్ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది లాక్కుంటుంది. నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ కొరత ఉంది. ఈ గ్రూపు ఆర్గానిక్ కాంపౌండ్ కనుక లింక్ అయినట్లయితే అప్పుడు కార్బన్లో నుంచి ఎలక్ట్రాన్ అనేది లాగేస్తుంది. కార్బన్లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లాగుతుందో కార్బన్ మీద ప్లస్ ఏర్పడుతుంది కాబట్టి క్యాటయాన్ ఏర్పడింది, దానికి ఆపోజిట్ ఏంటి మైనస్ కాబట్టి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్. అలానే ఇక్కడ కూడా సి డబుల్ బాండ్ ఓ ఆర్ ఇక్కడ ఆక్సిజన్ నుంచి పోతుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ కార్బన్కి లింక్ అయింది కాబట్టి దాని నుంచి లాక్కుంటుంది, లాగినప్పుడు ఏంటంటే మైనస్ అయ్యి, అంటే లాగే వాళ్ళు ఎప్పటికే కానీ మైనస్, ఎలక్ట్రాన్లను ఇచ్చే వాళ్ళు ఎప్పటికే కానీ ప్లస్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలానే సి డబుల్ బాండ్ ఓ NH2 గ్రూప్ కిందకు ఉన్నట్లయితే అమైడ్, అంటే ఎలక్ట్రాన్లు కార్బన్ నుంచి నైట్రోజన్కి పోతుంది, ఎందుకంటే నైట్రోజన్ పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆక్సిజన్ కూడా పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి కార్బన్ ఏం చేస్తుంది దీనికి ఇవ్వాలి, రెండిటికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కార్బన్ నుంచి లాక్కుంటుంది కాబట్టి మైనస్. అలానే CH2 మైనస్ అంటున్నాం, CH2 మైనస్ చూసారా. ఈ కార్బన్ మీద ఏంట్రా అంటే పక్కన హైడ్రోజన్లే ఉండేది, మనం ఇంతకుముందు చెప్పాము హైడ్రోజన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ 0 అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ కార్బన్ మీద ఎలక్ట్రాన్ మైనస్ ఉంది అంటే కార్బన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఇది ఆర్గానిక్ కాంపౌండ్ అయిన కార్బన్కు ఇస్తుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పుష్ చేయడమే కదా, కాబట్టి ఎప్పుడైతే ఈ ఛార్జ్ పక్క కార్బన్కి ఇస్తుందో కార్బన్ మీద ఏం ఏర్పడుతుంది మైనస్ ఏర్పడుతుంది, మైనస్కి ఆపోజిట్ ఏంటి ప్లస్, కాబట్టి ఇది ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నమాట కాదు ఉన్నమాటే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అదే CH2 మైనస్ కాకుండా CH2 ప్లస్ ఉంది అనుకో, అంటే కార్బన్ కొరత ఉంది అంటే ఇది వేరే కార్బన్ కనుక లింక్ అయినట్లయితే దాంట్లో నుంచి లాక్కుంటుంది, అంటే అప్పుడేంటి లాక్కుంటుంది అంటే అక్కడ ప్లస్ ఏర్పడుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ ఏంటి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్, ప్రైమరీ కార్బోకాటయాన్, సెకండరీ కార్బోకాటయాన్, టెర్షరీ కార్బోకాటయాన్, ఇవన్నీ కూడా ఏంటంటే స్టెబిలిటీ చూసినప్పుడు టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ ద వెరీ వెరీ స్టేబుల్ అంటాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండక్టివ్ ఎఫెక్ట్, అంటే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ వెరీ వెరీ స్టేబుల్ అంటున్నాం. అలానే OH గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఈ ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి ఇది కార్బన్ నుంచి ఎలక్ట్రాన్లను లాక్కుంటుంది కాబట్టి కార్బన్ దగ్గర ప్లస్ ఏర్పడుతుంది, దాని మైనస్ ఏంటి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అలానే ఇది ONA గనుక ఉన్నట్లయితే సోడియం, అంటే సోడియం ఆల్కాక్సైడ్ అంటే ఇథైల్ ఆల్కహాల్ అని,
సోడియం మెటల్తో కనుక రియాక్షన్ జరిపినట్లయితే సోడియం ఆల్కాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ సోడియం ఆల్కాక్సైడ్ సోడియం మెటల్ ఆక్సిజన్కి ఇస్తుంది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అయిపోతుంది. సో ఆక్సిజన్ మీద మైనస్ ఉంది కాబట్టి ఇది వెంటనే ఏం చేస్తుంది అంటే కార్బన్కి ఎలక్ట్రాన్లను పుష్ చేస్తుంది, ఇస్తుంది. ఇచ్చినప్పుడు కార్బన్ మీద ఏం ఏర్పడుతుంది? మైనస్ ఏర్పడుతుంది. మైనస్కి ఆపోజిట్ ఏంటి? ప్లస్. ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఈ విధంగా మనం ప్రెడిక్ట్ చేయవచ్చు ఇండక్టివ్ ఎఫెక్ట్ని. మొత్తం 11 కాంపౌండ్లు మనం చూసాం ఎగ్జామ్. ఇక 12వది చూడండి, ఇక్కడ సల్ఫర్కి సంబంధించింది. చూడండి, సల్ఫర్ ఉంది, ప్లస్ ఆక్సిజన్ ఉంది, ప్లస్ సోడియం ఉంది కదా. మరి ఈ సల్ఫర్ ఏం చేస్తుంది? చూడండి, ఇట్లా ఇస్తుంది, దీన్ని తీసుకుంటుంది, దీన్ని తీసుకుంటుంది, ఆక్సిజన్లోకి తీసుకుంటుంది కాబట్టి దీని నుంచి ఏం చేస్తుంది? లాగుతుంది. మరి లాగుతుంది కాబట్టి ఏమనాలా? తన వైపు లాగుతుంది. లాగినప్పుడు కార్బన్ నుంచి లాగుతుంది. కార్బన్ నుంచి లాగినప్పుడు కార్బన్ దగ్గర ఏమవుతుంది? ప్లస్ ఏర్పడింది. ప్లస్ ఏర్పడింది అంటే ఆపోజిట్ ఏంటి? మైనస్. మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, రైట్. సో అది ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఉన్నటువంటి రకాలు: పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి. స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ఆల్కీన్. స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ఆల్కీన్. ఆల్కీన్ల యొక్క స్టెబిలిటీ ఆర్డర్ రాయండి అన్నాడు. ABCD అని 4 కాంపౌండ్ ఇచ్చాడు. వీటికి స్టెబిలిటీ ఆర్డర్ రాయమన్నాడు కాబట్టి A ఒక ఆల్కీన్, B ఒక ఆల్కీన్, C ఒక ఆల్కీన్, D ఒక ఆల్కీన్. అయితే దీని యొక్క ఆర్డర్ రాస్తే D అన్నిటికన్నా స్టేబుల్ అయినటువంటి ఆల్కీన్ అంటున్నాం, అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్ A అంటున్నాం. ఎట్లా వచ్చింది? మరి ఈ స్టెబిలిటీ ఆర్డర్ రాయాలి అంటే ఆల్కీన్కి మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా మనం చెప్పలేము. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ కాకుండా ఇక్కడ మరి 2 ఎఫెక్ట్లు అనేటివి ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏంట్రా అంటే రెజొనెన్స్, మూడవది హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్. ఇప్పుడు ఎట్లయితే ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకున్నామో అలానే ఇప్పుడు మనం రెజొనెన్స్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలి. తర్వాత హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ తెలుసుకోవాలి. తర్వాత మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది తెలుసుకోవాలి. చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మనకు తప్పనిసరిగా హైపర్ కాంజుగేషన్ లేదా రెజొనెన్స్ అనేది మనకు తెలియాలి. రెజొనెన్స్ అంటే ఏంటి దాని గురించి మనం డిస్కషన్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే రెజొనెన్స్ చెందినప్పుడు ఏంట్రా అంటే రెజొనెన్స్ అనేది ఏ కాంపౌండ్లో జరుగుతుంది అంటే జనరల్గా రెజొనెన్స్ అనేది ఏంట్రా అంటే పై బాండ్స్ ఉన్నటువంటి కాంపౌండ్లోనే జరుగుతుంది. మరి ఆ రెజొనెన్స్ అంటే ఏంటి, రెజొనెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా మనం రెజొనెన్స్ స్ట్రక్చర్ రాయాలి, అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటి అది తెలుసుకున్న తర్వాత అప్పుడు దీనికి ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ దేంట్లోకి వెళ్తున్నానంటే రెజొనెన్స్ అనేటువంటి టాపిక్లోకి వెళ్తున్నాం. ఈ రెజొనెన్స్ వల్ల మనం ఏంట్రా అంటే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ మనం తెలుసుకుంటాం. అదేంట్రా అంటే బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్. సార్ బాండ్ ఆర్డర్ అంటే కెమికల్ బాండ్లో MOT వచ్చింది కదా. అది వేరు, ఇది వేరు. అది ఏంటంటే డై అటామిక్ మాలిక్యూల్కు సంబంధించినటువంటి MOT. కానీ ఇక్కడ పాలీ అటామిక్ మాలిక్యూల్కు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ CO3-2 కానీ, SO4-2 కానీ, PO4-3 కానీ ఇటువంటి కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు మనం బాండ్ ఆర్డర్ ఎలా కనుక్కోవాలి? మరి ఆ బాండ్ ఆర్డర్ దేని నుంచి వస్తుందిరా అంటే రెజొనెన్స్ నుంచి వస్తుంది. ఈ బాండ్ ఆర్డర్, రెజొనెన్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ క్వశ్చన్లోకి వస్తాం. క్వశ్చన్ చాలా ఉన్నాయి. రెజొనెన్స్ స్ట్రక్చర్ మీద పాసిబుల్ రెజొనెన్స్ స్ట్రక్చర్లు ఏంటి, రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేయండి. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాలి అంటే రెజొనెన్స్ టాపిక్ మనకు తెలియాలి. సో నౌ వి గో టు రెజొనెన్స్ టాపిక్. చూడండి, రెజొనెన్స్. వాట్ ఈజ్ meant by రెజొనెన్స్? డెఫినేషన్ ఏంటంటే అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ కాంజుగేటెడ్ సిస్టమ్. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే
కాంజుగేటెడ్ సిస్టంలో ఉన్నటువంటి ఒక కాంపౌండ్లో పై ఎలక్ట్రాన్లు అనేటివి డీలోకలైజేషన్ కావాలి. అంటే ఏంటి? అస్థానీకృతం చెందుట. డీలోకలైజేషన్కి అచ్చమైనటువంటి తెలుగు పదం ఏంట్రా అంటే అస్థానీకృతం చెందుట. అస్థానీకృతం అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి పరివర్తనం చెందడాన్ని మనం డీలోకలైజేషన్ అంటాం, తెలుగులో అస్థానీకృతం చెందుట. కాబట్టి ఇక్కడ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ ద కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే సార్, కాంజుగేటెడ్ సిస్టమ్ అంటున్నాడు. కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంట్రా అంటే ఒకటే ఒకటి, మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే డబుల్ బాండ్ వచ్చిన తర్వాత సింగిల్ బాండ్ రావాలి, మళ్ళీ డబుల్ బాండ్. ఇలా డబుల్ బాండ్ అనేది ఏంటంటే ఆల్టర్నేట్గా పునరావృతం కనుక జరిగినట్లయితే ఆ సిస్టాన్ని కాంజుగేటెడ్ సిస్టమ్ అంటాం. ఓకే, బాగుంది. పై ఎలక్ట్రాన్లు అనేటివి జరగాలి. ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజిన్ తీసుకున్నాం. బెంజిన్ కింద తీసుకున్నప్పుడు బెంజిన్ స్ట్రక్చర్ 1 రాయొచ్చు, స్ట్రక్చర్ 2 రాయొచ్చు. అంటే బెంజిన్లో ఉన్నటువంటి 3 బంధాలు ఏంట్రా అంటే ఫిక్స్డ్గా ఉండవండి, మీకు అందరికీ తెలుసు అది. సో ఈ పై ఎలక్ట్రాన్ ఏంటంటే ఇలా మైగ్రేట్ అవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్ మైగ్రేట్ అవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్ ఇలా మైగ్రేట్ అయినప్పుడు ఏంటంటే రెండవ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి, అంటే స్ట్రక్చర్ 1లో సింగిల్ బాండ్ ఏదైతే ఉందో అది డబుల్ బాండ్గా మారుతుంది. స్ట్రక్చర్ 1లో డబుల్ బాండ్ ఏదైతే ఉందో అది సింగిల్ బాండ్గా మారింది. అంటే ఒక స్ట్రక్చర్లో ఉన్నటువంటి డబుల్ బాండ్ రెండవ స్ట్రక్చర్కి వచ్చేసరికి సింగిల్ బాండ్ గాను, ఒక స్ట్రక్చర్లో ఉన్నటువంటి సింగిల్ బాండ్ రెండవ స్ట్రక్చర్కి వచ్చేసరికి డబుల్ బాండ్గా ఇలా పునరావృతం అయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే పై ఎలక్ట్రాన్లు అస్థానీకృతం చెందుట, డీలోకలైజేషన్ జరుగుట. ఇలా ఏ కాంపౌండ్లు అయితే పై ఎలక్ట్రాన్లు అనేటివి చూడండి కాంజుగేట్ సిస్టంలో చూడండి, ఇది డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్. కాబట్టి ఇది కాంజుగేట్ సిస్టంలో ఉంది. ఇలా పై ఎలక్ట్రాన్లు అనేటివి డిస్ట్రిబ్యూషన్ జరిగాయి. డిస్ట్రిబ్యూషన్ జరగడం వలన ఈ స్ట్రక్చరు 2 విధాలుగా మనకు రూపాంతరం చెందింది. దీన్ని స్ట్రక్చర్ 1 అన్నాం, స్ట్రక్చర్ 2 అన్నాం. కానీ నిజానికి బెంజిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. పై ఎలక్ట్రాన్లు అనేటివి అస్థానీకృతం చెందుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం బెంజిన్ రాసి మధ్యలో 0 పెట్టేస్తాం. దీన్ని ఏమంటారంటే రెజనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటారు. ఏమంటారు? రెజనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్. ఈ రెజనెన్స్ జరగడం వలన మనకు చాలా విషయాలు తెలుస్తాయి. చూడండి, స్ట్రక్చర్ 1లో ఏంటంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. మరి బెంజిన్లో బాండ్ లెంత్ ఎంత? డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏంటి, సింగిల్ బాండ్ కనుక అయినట్లయితే 1.54 యాంగ్స్ట్రామ్ అంటాం, డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే 1.34 యాంగ్స్ట్రామ్ అంటాం. మరి ఇక్కడ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉన్నాయి కాబట్టి బాండ్ లెంత్ 1.54 రాయాలనా, 1.34 రాయాలనా? డౌట్ వస్తుందా లేదా? వస్తుంది. మరి ఈ బెంజిన్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్లు డీలోకలైజేషన్ జరగడం వలన ఇది ఒరిజినల్ స్ట్రక్చర్. మరి ఒరిజినల్ స్ట్రక్చర్లో చూసినప్పుడు చూడండి, కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, ఏ బాండ్ ఉంది? ఏది లేదు. డబుల్ బాండ్ లేదు, సింగిల్ బాండ్ లేదు. డబుల్ బాండ్కు సింగిల్ బాండ్కు కానటువంటి అటు ఇటు బాండ్. మరి ఇప్పుడు బాండ్ లెంత్ కూడా ఏంటంటే డబుల్ బాండ్ కానీ సింగిల్ బాండ్ కానీ లేనటువంటి బాండ్ లెంత్ ఉండాలి కదా. కాబట్టి అందుకే 1.54 ఉండకుండా, 1.34 ఉండకుండా 1.39 ఉంది. సో వాట్ ఈస్ ద బాండ్ లెంత్ ఇన్ బెంజిన్ అంటే 1.39 యాంగ్స్ట్రామ్ అంటాం. కారణం ఏంటంటే రెజోనెన్స్. కారణం ఏంటి? రెజోనెన్స్. సో ఇక్కడ బెంజిన్లో సింగిల్ బాండ్ ఉంది కదా అని 1.54, డబుల్ బాండ్ ఉంది కదా అని 1.34 రాస్తామంటే కుదరదు, తప్పు. ఎంత? 1.39 యాంగ్స్ట్రామ్. మరి బాండ్ లెంత్ బెంజిన్లో 1.39 యాంగ్స్ట్రామ్ ఉంది. ఓకే, దీనికి కారణం ఏంటి? రెజనెన్స్ చెందడము, రెజనెన్స్ జరగడము. సో చూడండి, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ ఇన్ కాంజుగేటెడ్ సిస్టమ్. డీలోకలైజేషన్ మూమెంట్. పై ఎలక్ట్రాన్లు అంటే చూడండి పై బాండ్ ఎలక్ట్రాన్లు. పై బాండ్ ఎలక్ట్రాన్లు అన్నప్పుడు ఏంటంటే అవి కండిషన్ మనకి ఏంటంటే పై ఎలక్ట్రాన్లు ఉండొచ్చు, లేదా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేదా నెగిటివ్ ఛార్జ్ ఏదైనా ఉండవచ్చు. సో పై బాండ్ ఉన్నా చాలు,
లేదా లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఉన్నా చాలు, లేదా నెగటివ్ ఛార్జ్ ఉన్నా చాలు, అప్పుడు కాంజుగేట్ సిస్టంలో కనుక ఉన్నట్లయితే మనకు రెజొనెన్స్ అనేది జరుగుతుంది. రెజొనెన్స్కు ఇది. మరి ఇప్పుడు ఈ కాంపౌండ్ కనుక చూసినట్లయితే చూడండి, ఇటువైపు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇటువైపు నెగటివ్ ఛార్జ్ ఉంది ఉందా. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూసినట్లయితే చూసుకో, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ఏ అనేటువంటి కాంపౌండ్. నెక్స్ట్ బి అనేటువంటి కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉంది, కానీ దానికి జెడ్ అనేటువంటి గ్రూప్ ఉంది. ఆ జెడ్ మీద లోన్ పేర్ అయినా కావచ్చు, లేదా నెగటివ్ ఛార్జ్ అయినా కావచ్చు. చూడండి, ఇక్కడ పై బాండ్ ఉంది కాబట్టి ఈ పై ఎలక్ట్రాన్లు ఏంటంటే ఇటువైపు షిఫ్ట్ అయినప్పుడు వెంటనే ఏంట్రా అంటే ఈ పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఇటువైపు షిఫ్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ పై ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేస్తుందో ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడింది కాబట్టి ప్లస్, ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడింది, డబుల్ బాండ్ ఏర్పడింది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ పోయింది కాబట్టి మైనస్ ఏర్పడింది. మళ్ళీ ఇదే స్ట్రక్చర్ మనకు రిపీట్ అవుతుంది. ఎప్పుడు ఈ మైనస్ ఛార్జ్ అనేది దీని మీదకి వచ్చినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది, ఈ పై ఎలక్ట్రాన్ అనేది దీని మీదకి ఏర్పడుతుంది కాబట్టి డబుల్ బాండ్, మళ్ళీ ఇది స్ట్రక్చర్ వచ్చింది. ఈ విధంగా పై ఎలక్ట్రాన్లు డీలోకలైజేషన్ జరిగింది కాబట్టి ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్. అలానే ఇప్పుడు జెడ్ అనేటువంటి గ్రూప్ కింద ఉన్నట్లయితే లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్లు దీనికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా మైగ్రేట్ అవుతుందా చూడండి, మైగ్రేట్. దానికి ఎగ్జాంపుల్ NH2, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉన్నాయి కాబట్టి జెడ్ మీద లోన్ పేర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఇది. మైనస్ అంటే CH2 మైనస్, ఇది ఎగ్జాంపుల్. చూడండి, మైనస్ దీని మీదకి పోయింది కాబట్టి పై ఎలక్ట్రాన్ దీని మీదకి పోతుంది, పై ఎలక్ట్రాన్ దీని మీదకి పోయినప్పుడు ఈ కార్బన్ దగ్గర మైనస్ దీనికి ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చిందా. చూడండి, డబుల్ బాండ్ మైనస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ NH2 గ్రూప్ ఉన్నప్పుడు నైట్రోజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్ దీనికి పోతుంది, అంటే ఇచ్చేస్తుంది, లాస్ అయింది కాబట్టి నైట్రోజన్ మీద ప్లస్, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్. వెంటనే ఈ బాండ్ ఏంటంటే ఎలక్ట్రాన్లు ఇక్కడ మైగ్రేట్ అవుతాయి కాబట్టి ఈ కార్బన్ మీద మైనస్. చూసారా. సో ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటారంటే రెజొనెన్స్ స్ట్రక్చర్. ఎట్లా ఏర్పడింది, పై ఎలక్ట్రాన్లు డీలోకలైజేషన్ కావడం వల్ల ఏర్పడింది. చూడండి, ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రెజొనెన్స్ ఫినామినా. చూడండి, ఇక్కడ కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో ఉంది కాబట్టి కాంజుగేటెడ్ సిస్టంలో ఉన్నటువంటి కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ రా అంటే sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ ఏంటి, ఒక s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్. మరి p ఆర్బిటాల్లో 3 కదా ఆర్బిటాల్ ఉండేది, 3లో 2 ఆర్బిటాల్ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అయింది, ఒక్క p ఆర్బిటాల్ అనేది ఏంటంటే హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ కాలేదు కాబట్టి దాన్ని ప్యూర్ p ఆర్బిటాల్ అంటాం. కాబట్టి ప్రతి కార్బన్ దగ్గర ఒక ప్యూర్ p ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది అంటే ఈ కార్బన్లో ఉన్నటువంటి ఆర్బిటాలకి ఈ పక్క కార్బన్లో ఉన్న ఆర్బిటాలకి అతిపాతం జరగడం వల్ల ఈ బాండ్ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ కార్బన్లో ఉన్నటువంటి ఈ కార్బన్ పక్క కార్బన్లకి అతిపాతం జరిగినప్పుడు ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ మధ్యలో డబుల్ బాండ్ ఏర్పడుతుంది, ఇది డబుల్ బాండ్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు దీనికి పోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే మైనస్, అంటే ఇక్కడ ప్లస్, ఇక్కడికి వచ్చేసరికి ఏంట్రా అంటే మైనస్ అనేది ఏర్పడుతుంది. చూసారా. చూడండి, ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ పోయింది కాబట్టి ఇక్కడ పోతుంది కాబట్టి ప్లస్, నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి మైనస్. అంటే ఏంటి, ఈ విధంగా అతిపాతం వలన ఇది వచ్చింది. ఎప్పుడైతే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు దీనిలోకి పోయినప్పుడు అంటే సెకండ్ ఇక్కడికి పై బాండ్ ఏర్పడింది, ఇది ప్లస్, ఇది మైనస్ ఆర్బిటాల్. అలానే సెకండ్ స్ట్రక్చర్ చూసుకుందాం. సెకండ్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది C+ అంటున్నాడు, ఇది CH2, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ కాబట్టి కార్బన్ ప్యూర్ p ఆర్బిటాల్ ఇది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఇట్లా అతిపాతం చెంది కాబట్టి బాండ్. ఇప్పుడు దీంట్లోని దీనికి షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ దీంట్లో షిఫ్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ దీనికి వస్తుంది కాబట్టి ప్లస్. అదే ఇది చూడండి, ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అయినాయి, బాండ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ ఈ కార్బన్ ట్రాన్స్ఫర్ అయింది.
చూడండి ఈ కాంపౌండ్ కార్బన్ దగ్గర మైనస్ ఉంది. ఇప్పుడు మైనస్ అన్నప్పుడు ఇది ఇట్లా షిఫ్ట్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతాయి, ఈ మైనస్ ఈ కార్బన్ దగ్గరకు వస్తుంది, సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అయిపోయింది CH2. చూడండి ఆర్బిటాల్ ప్యూర్ పి ఆర్బిటాల్. ఇది పై బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్, ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇప్పుడు దీంట్లోకి పోతుంది కాబట్టి దీంట్లోకి బాండ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ బాండ్ ఏర్పడింది. సో దిస్ ఈస్ ద ఆర్బిటాల్ అప్రోచ్. నెక్స్ట్ రూల్స్ ఫర్ రైటింగ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. మరి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వన్, ఫాలో ఆక్టెట్ రూల్ ఫర్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. ఆక్టెట్ రూల్ అంటున్నాడు అంటే మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ను ఫాలో కావాలి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఒకటి నంబర్ 1. నంబర్ 2, సిగ్మా స్కెలిటన్ షుడ్ నాట్ బి చేంజ్డ్. చూడండి సిగ్మా బాండ్ అనేది చేంజ్ కాకూడదు, బ్రేక్ కాకూడదు. చేంజ్ కాకూడదు అంటే అర్థం ఏంటంటే సిగ్మా స్కెలిటన్ డస్ నాట్ బ్రేక్ కాకుండా ఉండాలి. ఓన్లీ మూమెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. Only movement of pi electrons means electron present in pi bond or lone pair or negative charge are allowed. చూసాం కదా ఇంతకుముందు మనం. ఎస్, సో పై ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎలక్ట్రాన్లు మూవ్ కావాలి అంటున్నాడు. ఈ పై ఎలక్ట్రాన్స్ అనేది ఏంటంటే అది పై బాండ్కి సంబంధించింది కావచ్చు, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేదా దాని మీద నెగిటివ్ ఛార్జ్ ఉండవచ్చు. అటువంటి మాత్రమే రెజొనేటివ్ స్ట్రక్చర్కి అలౌడ్. ఇక థర్డ్ వన్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ షుడ్ బి సేమ్. సో నంబర్ ఆఫ్ పెయిడ్ కానీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కానీ చేంజ్ కాకూడదు, అలానే ఉండాలి. చూడండి సి డబుల్ బాండ్ సి, సింగిల్ బాండ్ సి, డబుల్ బాండ్ సి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ పై బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ ఈ పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఫలితంగా ఏంటి? ఒక కార్బన్ మీద ప్లస్, ఒక కార్బన్ మీద మైనస్, మధ్యలో డబుల్ బాండ్ వచ్చిందా? వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పెయిడ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏంట్రా అంటే అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఈ కార్బన్లో ఉన్నటువంటి పై బాండ్, ఈ కార్బన్లో ఉన్నటువంటి పై బాండ్ పూర్తిగా కాకుండా హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ జరిగినట్లయితే, హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ అంటే ఏంటి? ఈ కార్బన్లో ఉన్నటువంటి ఈ పై బాండ్లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ ఈ కార్బన్కి, ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఈ కార్బన్కి షిఫ్ట్ అవుతుంది. అలానే ఈ పై బాండ్ కూడా హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇందులో ఒక ఎలక్ట్రాను, ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్లు కాబట్టి ఇక్కడ మధ్యలో పై బాండ్ అనేది ఏర్పడింది, పై బాండ్. ఇప్పుడు దీని మీద రాడికల్, ఈ కార్బన్ మీద కూడా రాడికల్ ఉంది. దీన్ని మనం రెజొనెంట్ స్ట్రక్చర్ అనము. ఎందుకంటే రెజొనెంట్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ ఛార్జ్ అన్నా ఉండాలి, లేదా కంప్లీట్గా లోన్ పేర్ ఎలక్ట్రాన్లన్నా ఉండాలి, లేదా పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ డిఫరెన్స్ అనేది ఏర్పడాలి. కానీ ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ రెజొనెంట్ స్ట్రక్చర్. నెక్స్ట్ కండిషన్ ఏంట్రా అంటే కాంజుగేషన్. నెససరీ కండిషన్ ఫర్ రెజొనెన్స్ అంటే తప్పనిసరిగా రెజొనెన్స్ జరగాలి అంటే కాంజుగేషన్ కండిషన్ ఉండి తీరాలి. ఇంతకుముందు చెప్పాను నేను సింపుల్గా మీకు కాంజుగేషన్ అంటే ఏంటంటే డబుల్ బాండ్ అనేది ఆల్టర్నేట్గా ఉండాలి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్ ఇలా ఆల్టర్నేట్గా ఉంటే దాన్ని మనం కాంజుగేషన్ అంటాం. అయితే ఈ కాంజుగేషన్ రకరకాలుగా ఉండవచ్చు. టైప్స్ ఆఫ్ కాంజుగేషన్ ఒకటి ఏంటంటే పై డాష్ పై కాంజుగేషన్. చూడండి పై డాష్ పై కాంజుగేషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్లే చూడండి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, మళ్ళీ డబుల్ బాండ్.
రిపీట్ అయింది. ఇప్పుడు పై ఎలక్ట్రాన్ దీనికి షిఫ్ట్ అవుతాయి, దీనికి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు మనకేంటంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, మధ్యలో డబుల్ బాండ్ వచ్చింది. ఇది ఒక పై డాష్ పై కాంజుగేషన్. అలానే బెంజిన్ ఇంతకుముందే చూసాం మనం బెంజిన్. మరి బెంజిన్లో ఉన్నటువంటి పై బాండ్ ఏంట్రా అంటే డీలోకలైజేషన్ జరుగుతుంది కాబట్టి మనకు 2 స్ట్రక్చర్లో వస్తుంది. నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, పై బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్. ఇలా వచ్చినప్పుడు ఏంటి, ఈ కార్బన్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇలా అయినప్పుడు ఇలా మైగ్రేషన్ జరిగి ఫస్ట్ కార్బన్ దగ్గర ప్లస్, లాస్ట్ కార్బన్ దగ్గర మైనస్, పై బాండ్ ఆల్టర్నేట్గా ఉంటుంది. దీన్ని మనం పై డాష్ పై కాంజుగేషన్ అంటాం, కాంజుగేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ప్లస్ మైనస్ రాడికల్. అసలు ప్లస్ మైనస్ రాడికల్స్ ఎలా ఏర్పడతాయి, వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇలా ప్లస్ మైనస్ రాడికల్ ఉన్నటువంటివి కాంజుగేట్ సిస్టంలో కనుక ఉన్నట్లయితే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫార్మేషన్ ఆఫ్ ప్లస్ మైనస్ రాడికల్ ఎప్పుడు ఏర్పడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ CH4 అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంది, దీన్ని మీథేన్ అంటాం. మరి కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో బాండ్ ఉంది. ఇంతకు ముందే చెప్పాం మనం, కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, 2.5 2.3. కాబట్టి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి వీటి మధ్య జరిగేటువంటి బాండ్ క్లీవేజ్ మనం ఏమంటాం, హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ అనొచ్చు, హెట్రోలైటిక్ బాండ్ క్లీవేజ్ అనొచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి సిగ్మా బాండ్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లను హైడ్రోజనే తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, H మైనస్ ఏర్పడుతుంది, కార్బన్ ప్లస్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం క్యాటయాన్ అంటాం. అలా కాకుండా ఈ కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఎలక్ట్రాన్లని కార్బనే తీసుకున్నట్లయితే అప్పుడు కార్బన్ మైనస్ ఏర్పడుతుంది, హైడ్రోజన్ ప్లస్ ఏర్పడుతుంది. దీన్ని మనం యానయాన్ అంటాం. అలా కాకుండా కార్బన్ హైడ్రోజన్ మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ అనేది మనం చాలా తక్కువగా ఉంది కాబట్టి హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్, ఈ రెండింటిని మనం హెట్రోలైటిక్ అంటాం. అంటే అసమానంగా జరగడం, ఇది సమానంగా జరుగుతుంది కాబట్టి నీకు నాకు పెద్ద తేడా లేదు కదా, నా ఎలక్ట్రాన్ నేను తీసుకుంటా అన్నప్పుడు కార్బన్ మీద రాడికల్, హైడ్రోజన్ మీద రాడికల్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రాడికల్ అంటాం. ఏమంటాం, రాడికల్. ఇలా ఏర్పడినటువంటి ఈ క్యాటయాన్ కానీ ఇదంతా మనం ఒక జెడ్గా అనుకున్నట్లయితే ఈ జెడ్ అనేది ఈ కాంజుగేట్ సిస్టంలో ఉన్నప్పుడు క్యాటయాన్ ప్లస్, చూడండి ఇది ఈ గ్రూప్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, చూడండి ఇందులో పై ఎలక్ట్రాన్ ఉన్నాయి కదా, ఈ పై ఎలక్ట్రాన్ దీనికి షిఫ్ట్ అవుతుంది, అప్పుడు దీని దగ్గర ఉన్నటువంటి ప్లస్ దీనికి వస్తుంది, చూడు ప్లస్ జెడ్ వచ్చిందా, వచ్చింది. అలానే యానయాన్ ఉన్నప్పుడు చూడండి, యానయాన్ జెడ్ మైనస్ అంటే ఈ గ్రూప్ కనుక ఉన్నప్పుడు అప్పుడేంటి మైనస్ కాబట్టి దీని ఎలక్ట్రాన్లను ఇక్కడ పంపిస్తుంది, ఈ పై ఎలక్ట్రాన్ దీని మీదకి పోతాయి కాబట్టి అప్పుడు మైనస్ జెడ్ వచ్చిందా, వచ్చింది. యానయాను క్యాటయాను అయిపోయింది. అలానే సి కాంపౌండ్ కనుక చూసినట్లయితే జెడ్ లోన్ పేర్ ఉంది, లోన్ పేర్ ఉంటే ఎలక్ట్రాన్ ఇక్కడ పోతుంది, పై ఎలక్ట్రాన్ ఇక్కడ పోతుంది కాబట్టి లోన్ పేర్ ఇక్కడికి వచ్చేస్తుంది, దీనికి ఏమవుతుంది జెడ్ ప్లస్ అనేది ఏర్పడుతుంది లేదా బాండ్ అనేది ఏర్పడుతుంది, ఇచ్చింది కాబట్టి ప్లస్ అనేది ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ రాడికల్ ఉన్నట్లయితే డి రాడికల్ అన్నప్పుడు ఏంటంటే ఈ రాడికల్ ఇక్కడికి పోతుంది, ఈ పై బాండు హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి కాబట్టి డబుల్ బాండ్ ఏర్పడుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి రాడికల్ అనేది ఇక్కడికి వస్తుంది. రాడికల్ మెకానిజం. సార్ ఇంతకుముందు రాడికల్స్ ఏర్పడేటువంటిది రెజొనెన్స్ కాదన్నావు కదా అంటే అక్కడ ఏంట్రా అంటే రాడికల్ ఏర్పడుతున్నాయి, రాడికల్ ఏర్పడడం అనేది ఏంటంటే రెజొనెన్స్ కాదు, కానీ ఇక్కడ రాడికల్ పార్టిసిపేట్ అవుతున్నాయి, అది గమనించాలి. కాబట్టి రాడికల్ పార్టిసిపేట్ అవుతుంది దేంట్లో, రెజొనెన్స్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. కానీ ఒక కాంజుగేటెడ్ బాండ్ నుంచి రాడికల్ కనుక వస్తే దాన్ని మనం రెజొనెన్స్ అనం.
ఓకే. సో, ఇక్కడ రాడికల్ పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి రెజొనెన్స్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అంటే ప్లస్, మైనస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సో, ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పడుతుంది? చూడండి క్వశ్చన్. మేక్ ఆల్ పాసిబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. వీటికన్నిటికీ సాధ్యమైనంత వరకు రెజొనెన్స్ స్ట్రక్చర్ను రాయండి. ఓకేనా? సో ఈ కాంపౌండ్ ఏ కాంపౌండ్ ఇచ్చాడు, బి, సి, డి, ఈ. సో వీటన్నిటికీ చూద్దామా మరి? చూడండి ఫస్ట్ ఈ పై బాండ్ అనేది ఇట్లా లేదా ఇట్లా. ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి దీనికి షిఫ్ట్ అయిపోతే ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఫలితంగా ఏంటి, ఈ లోన్ పేర్ ఇక్కడికి వస్తుంది కాబట్టి వచ్చింది. ఇక్కడ సింగిల్ బాండ్ అని డబుల్ బాండ్ అయిపోయింది, పోయినాయి కాబట్టి ఇది ప్లస్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ రెండవది చూసినట్లయితే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ దీనికి షిఫ్ట్ అయినాయి. అంటే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయినట్టు ఈ పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి. ఏమవుతుంది, మైనస్ ఇక్కడికి వచ్చేసింది. వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ కార్బన్ మీద ప్లస్ ఉంది అంటే డెఫిషియన్సీ కాబట్టి పై ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయినప్పుడు ఏంటి, ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఈ ప్లస్ ఇడికి వస్తుంది. చూడండి ప్లస్ ఇడికి వచ్చింది, డబుల్ బాండ్ ఏర్పడింది. సో డి కాంపౌండ్ ఏంటంటే నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బాండ్కి ఇచ్చినట్లయితే ఈ బాండ్ షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడేంటి, నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఈ పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ మైనస్ ఏర్పడుతుంది. వెంటనే ఏమవుతుంది, మైనస్ ఈ బాండ్ గిట్ట షిఫ్ట్ అవుతుంది. ఈ పై ఎలక్ట్రాన్ దీనికి షిఫ్ట్ అవుతున్నాయి. అప్పుడేంటి, ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడింది, ఇక్కడ మైనస్ ఏర్పడింది, ఇక్కడ ప్లస్ ఏర్పడిందా? ఏర్పడింది. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ ఇట్లా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇట్లా షిఫ్ట్ అవుతుంది. ఎట్లా, ఈ నెగటివ్ ఛార్జ్ అనేది ఏంటంటే ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. వెంటనే బాండ్ ఏర్పడింది, ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి పోతాయి. అప్పుడేంటి, మైనస్ ఏర్పడింది ఇక్కడ. ఓకే. సో ఇది ఇలా పాసిబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఈ ఆల్డిహైడ్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సి డబుల్ బాండ్. సో ఈ పై ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, వెంటనే కార్బన్ ఎలక్ట్రాన్ ఇక్కడికి పోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఏర్పడింది, ఇక్కడ మైనస్ ఏర్పడింది, మధ్యలో డబుల్ బాండ్ ఏర్పడింది. చూసారా? ఇవన్నీ కూడా ఏంటంటే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ సమ్ అదర్ కాంజుగేషన్ టైప్. చూడండి వీటిని ఏమంటారు, కార్బన్ పక్కనే డబుల్ బాండ్ గినుకుంటే దీన్ని కుమ్యులేటెడ్ డయీన్ అంటారు. కుమ్యులేటెడ్ డయీన్. సో ఈ జెడ్ అనేటువంటి గ్రూప్ ఉంది, లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ జెడ్ గ్రూప్ ప్లేస్లో ఎన్ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి, హెచ్ ఉన్నాయి. ఇంకొకటి లోన్ పేరు కాకుండా మైనస్ ఉండొచ్చు, మైనస్. నెక్స్ట్ ప్లస్ ఉండొచ్చు, ఏం లేకుండా ఉండొచ్చు ఇట్లా. ఓకే. మరి వీటికి రెజొనేటింగ్ స్ట్రక్చర్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఈ పై బాండ్కి ఇచ్చినట్లయితే వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇది ట్రిపుల్ బాండ్గా మారిపోతుంది. ఇది ప్లస్ ఏర్పడింది, మైనస్ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ అలానే ఇక్కడ నైట్రోజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉన్నాయి, దీనికి ఇచ్చేసింది. వెంటనే ఏమవుతుంది, ట్రిపుల్ బాండ్ ఏర్పడింది, మైనస్ కాబట్టి ప్లస్. అప్పుడు వెంటనే ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతాయి కాబట్టి మైనస్. ఓకే రైట్. ఇప్పుడు మైనస్ ఉంది, ఓకే మైనస్ ఉంది. ఈ మైనస్ అన్నప్పుడు ఎలక్ట్రాన్లు ఇక్కడ ఇచ్చింది. అప్పుడు ఏంటి, ట్రిపుల్ బాండ్ ఏర్పడిందా? ఏర్పడింది. ఈ పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయింది, మైనస్ వచ్చిందా? వచ్చింది. సరే
ఇప్పుడు ప్లస్ ఉంది ఇక్కడ. ప్లస్ అన్నప్పుడు డెఫిషియన్సీ కదా! కాబట్టి పై ఎలక్ట్రాన్ దీనికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడేంటి ట్రిపుల్ బాండ్ ఏర్పడింది. ఈ ఛార్జ్ దీనికొస్తుంది ప్లస్. వచ్చేసిందా? వచ్చేసింది. ఇప్పుడు ఈ కాంపౌండ్ చూద్దాం. చూడండి 3 డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్లో ఉన్న ఎలక్ట్రాన్లు పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ దీనికి షిఫ్ట్ అయింది అనుకోండి, వెంటనే ఇది షిఫ్ట్ అవుతుంది. అప్పుడేంటి కార్బన్ డెఫిషియెంట్ కాబట్టి ప్లస్, ఇది ట్రిపుల్ బాండ్, ఇది మైనస్. వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బాండ్ ఆర్డర్. మరి బాండ్ ఆర్డర్ అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం? సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ టూ ఆటమ్స్. దట్ ఈస్ కాల్డ్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ టూ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ CO2 కనుక తీసుకున్నట్లయితే సెంట్రల్ ఆటమ్ కార్బన్ కాబట్టి ఇటువైపు ఆక్సిజన్ ఉంది కాబట్టి టూ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇచ్చి డబుల్ బాండ్ అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఈ కార్బన్ మధ్య ఉన్నటువంటి బాండ్ ఆర్డర్ ఎంతరా అంటే 2 అంటాం. 2 బాండ్లు ఉన్నాయి. ఈ కార్బన్ ఆక్సిజన్ మధ్య ఎంతరా అంటే 2 అన్నాం. బాగుంది. అలానే CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఇథిలీన్. మరి కార్బన్ మధ్య ఉన్నటువంటి బాండ్ ఆర్డర్ ఎంత అంటే 2 అంటాం. ఎందుకు? ఈ కార్బన్ మధ్య నంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ 2 అన్నాం. బాగుంది. అలా కాకుండా CO3-2 ఇచ్చినాడు అనుకో. CO3-2 దీని బాండ్ ఆర్డర్ ఎంత? ఎట్లా? అప్పుడు ఏంటంటే ఈ కార్బన్ యొక్క స్ట్రక్చర్ రాసినప్పుడు కార్బన్ 3 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ముందు 3 ఆక్సిజన్లు రాసుకోవాలి. ఇక 2 ఆక్సిజన్ల మీద మైనస్ అని రాయాలి. ఒక ఆక్సిజన్ మీద ఏమి ఉండదు. కాబట్టి C డబుల్ బాండ్ O మైనస్ అని రాస్తాం. ఇది ఒక స్ట్రక్చర్ నంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు నువ్వేమంటావంటే ఈ 2 ఆక్సిజన్ల మీద మైనస్ ఎందుకు సార్? ఈ రెండింటి మీద మైనస్ రాయొచ్చు కదా. అప్పుడు దీన్ని డబుల్ బాండ్ రాయొచ్చు కదా. రాయవచ్చు. ఎస్, అలా రాద్దాం. అప్పుడేంటి? ఇక్కడ డబుల్ బాండ్ రాసాం, ఇక్కడ మైనస్. ఇది నంబర్ 2. బాగుంది. ఇంకొకరు ఏమంటారు, ఏం ఈ రెండేనా, ఏం ఇక్కడ డబుల్ బాండ్ పెట్టొచ్చు కదా. రైస్ పెట్టేసాం. ఇప్పుడు ఎన్ని స్ట్రక్చర్లు వచ్చినాయి? 3 స్ట్రక్చర్లు వచ్చినాయి. దీన్ని ఏమంటాం మనం? రెజొనెన్స్ స్ట్రక్చర్. మరి ఎక్కడ చూసినా C-O బాండ్ ఆర్డర్ ఎంత? ఎంత అంటే ఏం చెప్తావు? ఇక్కడ 2 అంటే సరిపోతుందా? ఈ కార్బన్ ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది, మరి ఈ కార్బన్ ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. మరి C-O బాండ్ ఆర్డర్ ఎంత అంటే 2 రాస్తావా? పోనీ 1 అంటావా? 2 అననీక లేదు, 1 అననీక లేదు. మరి ఎట్లా అంటే దీని ఒరిజినల్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే COOO ఈ పై ఎలక్ట్రాన్లు అనేటివి చుట్టూ తిరుగుతుంటాయి అంటే. పోనీ C-O మధ్యలో డబుల్ బాండ్ అన్నీక లేదు, సింగిల్ బాండ్ అన్నీక లేదు. ఎందుకంటే ఒకటి డాటెడ్ చేసావు, ఒకటి తిక్కు చేసావు. అంటే ఒకటికి రెండిటికి మధ్యలో ఉంది. ఏంటి? బాండ్ ఆర్డర్. మరి ఎంత బాండ్ ఆర్డర్ అంటే -2/3 -2/3 ఏంది సార్ -2/3 ఎట్లొచ్చింది అంటే ఇదేంటి? రెసొనెటిక్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటే రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటారు. ఈ రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్లో మనం బాండ్ ఆర్డర్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి చూడండి. ఈ స్ట్రక్చర్లో చూసినప్పుడు ఏంట్రా అంటే 2 బాండ్లు ఉన్నాయా? ఉన్నాయి. 2 +1 డివైడెడ్ బై మొత్తం ఎన్ని రెసొనెన్స్ స్ట్రక్చర్లు వచ్చినాయి? 3. కాబట్టి 3. సో 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.33. ఇది 2 + 1 + 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3.
సార్ మాకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, సింపుల్గా ఏమన్నా బాండ్ ఆర్డర్ కనుక్కోవడానికి ట్రిక్ ఉందా అంటే నేర్పిస్తా. ట్రిక్ చూడండి, CO3 -2 రాసేసినాం. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ పై బాండ్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. ఇప్పుడు చూడండి, సిగ్మా బాండ్స్ ఎన్ని? ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 సిగ్మా బాండ్ ఉన్నాయి. పై బాండ్లు ఎన్ని పాసిబుల్ అయినాయి? ఒకటి పాసిబుల్ అయింది. డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.33. అయితే ఇలా స్ట్రక్చర్ నీకు రాసేటువంటిది రావాలి. స్ట్రక్చర్ రాయాలి అంటే తప్పనిసరిగా ఏంటంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ మాదిరి నీకు వచ్చి ఉండాలి. అలానే SO4-2 చూడండి, సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, 6th గ్రూపు కాబట్టి డబుల్ బాండ్ మొత్తం 4 ఆక్సిజన్లు కాబట్టి ముందు 4 ఆక్సిజన్లు తీసుకోవాలి. సో సల్ఫర్ మీద వ్యాలెన్స్ అంతా సరిపోవాలి. సో 6 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. 2 ఆక్సిజన్ల మీద మైనస్ పెట్టేసినాం. ఓకే, బాండ్ ఆర్డర్ ఎంత? సో బాండ్ ఆర్డర్ అన్నిటిలో సేమ్ ఉంటుంది, ఎందుకంటే రెజొనెన్స్ స్ట్రక్చర్ కదా, ఇంతకుముందు చూసాం కదా, సేమ్. ఇప్పుడు బాండ్ ఆర్డర్ షార్ట్ కట్ మాదిరి. సిగ్మా బాండ్స్ ఎన్ని? 1 2 3 4. ఓకే 4. పై బాండ్స్ ఎన్ని? 1 2 2 డివైడెడ్ బై సిగ్మా ఎన్ని? 4. కాబట్టి 6/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3/2 అంటే 1.5. దట్స్ ఆల్. 1.5. 1.5 అంటే ఓకే. సో ఇప్పుడు రెజొనెంట్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే చూడండి, 3/2 1.5. నెక్స్ట్ సో ఇక్కడ మనకి రెజొనెంట్ స్ట్రక్చర్లో 3/2 3/2 3/2 3/2 3/2 అన్నిట్లలో మనం 3/2 3/2 3/2 రాసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ 2/4 కాదు, అది రాంగ్. సో నెక్స్ట్ PO4-3 PO4-3 అన్నప్పుడు ఏంటంటే ఫాస్ఫరస్ 5th గ్రూప్ కాబట్టి 5 ఎలక్ట్రాన్లు సాటిస్ఫై చేయాలి. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటంటే 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి 3 మైనస్లు రాస్తాం, ఇక్కడ డబుల్ బాండ్ రాస్తాం. రైట్, బాండ్ ఆర్డర్ ఒకటే. సిగ్మా బాండ్స్ ఎన్ని? 1 2 3 4 4 ప్లస్ పై బాండ్ ఎన్ని? 1/4 5/4. సో 1.25 1.25. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్, ఇంతకుముందు ఏంటంటే బాండ్ ఆర్డర్ ఈ సల్ఫర్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఆర్డర్ ఎంత అంటే 1.5 అని మనం రాయాలి. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ మీద ఛార్జ్ ఎంత ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే SO4-2 కాబట్టి -2 అనేటువంటి ఛార్జీ 4 ఆక్సిజన్లు పంచుకుంటున్నాయి. 4 ఆక్సిజన్లు పంచుకుంటున్నాయి అంటే 2 రొట్టెలను 4 పంచుకుంటున్నారు. 2 రొట్టెలను 4 పంచుకుంటున్నారంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే 2/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 అనే ఛార్జ్ అనేది మైనస్ కాబట్టి, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి -1/2 -1/2 -1/2 -1/2. ఇదేంటంటే ఛార్జ్. SO4-2లో ఆక్సిజన్ ఛార్జ్ ఎంత అన్నాడంటే -1/2 వస్తుంది. నెక్స్ట్ అలానే PO4-3 కనుక తీసినట్లయితే ఫాస్ఫరస్ కూడా ఏంటంటే ఇది బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 5/4 వచ్చింది. ఎందుకు?
టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని అంటే 4 ప్లస్ పై బాండ్స్ ఎన్ని అంటే 1, మళ్ళీ టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని అంటే 4, 5/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1.25. ఏంటిది? ఫాస్ఫరస్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఆర్డర్ ఏదన్నా తీసుకో. 1 ఈ డాటెడ్ లైన్ చూపించారు కదా, దాన్ని మనం కంప్లీట్గా 1 అనుకోవడానికి లేదు, 0.25 అనుకోవాలి. ఇది కంప్లీట్గా 1 అనుకోవాలి. సో 1.25 బాగుంది. కానీ ఇప్పుడు ఛార్జ్ ఎంత, ఆక్సిజన్ యొక్క ఛార్జ్ ఎంత అన్నప్పుడు ఏంటంటే చూడండి, PO4 -3 అంటే 4 ఆక్సిజన్లకి ఛార్జ్ ఎంత అంటే -3 వచ్చింది. ఒక్క ఆక్సిజన్కి ఛార్జ్ ఎంత వస్తుంది? అప్పుడు ఎంత వస్తుంది? 3/4 కదా. కాబట్టి -3/4 -3/4 -3/4 -3/4. సో బాండ్ ఆర్డర్ అన్నప్పుడు ఏంట్రా అంటే 3/2 రాయాలా. ఇంతకుముందు నేను 3/2 రాసా. ఏంటది? బాండ్ ఆర్డర్. కానీ ఛార్జ్ ఎంత అన్నప్పుడు ఏంట్రా అంటే ఈ ఛార్జ్ -1/2 -1/2 -1/2 -1/2 దాన్ని 3/2 కాదు. అది ఏంటి? బాండ్ ఆర్డర్ 3/2. ఇక్కడ ఛార్జ్ ఎంత అన్నప్పుడు ఏంటంటే -1/2. బాగుంది. ఇప్పుడు CH3C డబుల్ బాండ్ O మైనస్. ఇందులో ఏంట్రా అంటే ఇది ఆల్ఫా, ఇది 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 ఎక్స్, ఇది వై అనుకున్నట్లయితే ఈ ఎక్స్ వై మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఆర్డరు ఈక్వలా లేకపోతే నాన్ ఈక్వలా? ఎలా? నంబర్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, నంబర్ 2 వై ఎక్స్ గ్రేటర్ దాన్ వై, నంబర్ 3 ఎక్స్ లెస్ దాన్ వై లేదా వై గ్రేటర్ దాన్ ఎక్స్. డి నన్ ఆఫ్ ది అబోవ్ అని అన్నాడు అనుకో. అప్పుడు ఏంటి? ఇందులో ఉన్నటువంటి ఏంటంటే రెజనెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఓ అనేది సింగిల్ బాండ్గా మారవచ్చు, ఈ సింగిల్ బాండ్ ఓ అనేది డబుల్ బాండ్గా మారవచ్చు. మరి ఇందులో బాండ్ ఆర్డర్ ఎంతనో మనం కనుక్కున్నట్లయితే చూడండి, బాండ్ ఆర్డర్ ఎంతనో మనం కనుక్కున్నట్లయితే బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి దీనికి మాత్రమే చూసుకోవాలి. ఎన్ని సిగ్మా బాండ్ ఉన్నాయి? 2, 1 2 ప్లస్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1. రెజనెన్స్ స్ట్రక్చర్లు ఎన్ని? 2. అంటే లేదు సిగ్మా బాండ్స్ ఎన్ని? 2. సో 3/2. 3/2 అంటే 1.5 అనేది ఏంటంటే బాండ్ ఆర్డర్. 1.5 అనేది బాండ్ ఆర్డర్కు వస్తుంది. మరి ఛార్జ్ ఎంత? ఛార్జ్ ఎంత అన్నప్పుడు ఏంటి? ఇదంతా కలిసి ఒక ఛార్జే కదా. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా. అంటే ఒక రొట్టెని ఇద్దరు పంచుకుంటున్నారు. ఎంత? ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? హాఫ్. కాబట్టి -1/2 -1/2. ఇప్పుడు చూడండి, ఇందులో బాండ్ ఆర్డర్ ఎక్స్ చూసిన బాండ్ ఆర్డర్ ఎంతరా అంటే మనకు ఎంత? 1.5. వైలో కూడా బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. అంటే రెజనెన్స్ స్ట్రక్చర్ జరిగేటప్పుడు రెజనెన్స్ స్ట్రక్చర్లో నువ్వు చూసేటువంటి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండ్ ఆర్డర్ అనేది సేమ్గానే ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉండదు. సో ద ఆప్షన్ ఈజ్ 1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఈ విధంగా మనం ఏంట్రా అంటే రెజనెన్స్ స్ట్రక్చర్ వల్ల మనం బాండ్ ఆర్డర్ని తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ CO3 -2లో కూడా ఏంట్రా అంటే చూడండి, బాండ్ ఆర్డర్ మనకు 4/3 వచ్చింది, 1.33. ఓకే, 1.33 ఏంటి? బాండ్ ఆర్డర్. కానీ ఆక్సిజన్ ఛార్జ్ ఎంత అంటే -2/3. ఎట్లా? చూడండి, 3 ఆక్సిజన్స్ కలిసి 2 అంటే ముగ్గురు కలిసి 2 రొట్టెలు పంచుకుంటారైతే ఒక్కొక్కరు ఎన్ని రొట్టెలు పంచుకుంటారు అంటే 2/3 2/3 2/3 2/3 అలా. కాబట్టి మనకు CO3 -2లో కార్బన్ ఆక్సిజన్ మధ్యలో బాండ్ ఆర్డర్ అడుగుతున్నాడా, CO3 -2లో ఆక్సిజన్ ఛార్జ్ అడుగుతున్నాడా అనేది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద ఆక్సిజన్ ఛార్జ్ ఇన్ CO3 -2 అన్నాడంటే -2/3. వాట్ ఈజ్ ద బాండ్ ఆర్డర్ అన్నాడంటే CO3 -2లో C-O బాండ్ ఆర్డర్ అన్నాడు అంటే 1.33. కాబట్టి ఇలా రెజనెన్స్ స్ట్రక్చర్ వల్ల మనం ఏంట్రా అంటే బాండ్ ఆర్డర్ని కనుక్కోవచ్చు. సో ఇది బాండ్ ఆర్డర్, ఇండక్టివ్ ఎఫెక్ట్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ క్లాస్లో నేనేంట్రా అంటే హైపర్ కాంజుగేషన్, మీసోమరిక్ ఎఫెక్ట్ అవి చెప్పిన తర్వాత వీటికి సంబంధించినటువంటి బిట్స్ దాంట్లో ఒక కాంపౌండ్ 2 కాంపౌండ్లు ఇస్తాడు, స్టెబిలిటీ ఆర్డర్ రాయమంటాడు. వాట్ ఈస్ ద స్టెబిలిటీ ఆర్డర్? ఇటువంటివి కొన్ని బిట్స్ ప్రీవియస్ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ మనకు చూసుకొని వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మనకేంటంటే మిగిలిన టాపిక్లు నేను చెప్పేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా
ఇది వాచ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా పంచండి. 10 మందికి విజ్ఞానాన్ని పంచండి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగానే రోజు నేను వీడియోలో చెప్తూనే ఉంటాను. సో, దీన్ని 10 మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేపించండి. ఎక్కువ మందికి కెమిస్ట్రీ తెలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు సృష్టించండి. నేను గాదు, మీరు సృష్టించాలి. ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చింది కాబట్టి దీన్ని నువ్వు 10 మందికి పంచాలి. నేను 10 మందికి నేను చెప్తున్నాను. 10 మంది బాహు కోసం నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా 100 మంది బాహు కోసం చూసుకోవాలి. అప్పుడే మన జీవితము సఫలమైనట్లు. కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి చూడండి, నేను రెగ్యులర్గా ఏంట్రా అంటే కంప్లీట్గా, ఎందుకంటే నేను ఎగ్జామ్ రాస్తున్నట్టుగా భావిస్తున్నాను, నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీరు మొత్తం వాచ్ చేయండి. వీడియోని బాగా మీరు సపరేట్గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.